Sir, it's the wrong side. भैया पక్కన బిల్డింగ్ లో వెళ్తున్నానే Whatever, sir, this is wrong side. Sir, wrong side వస్తున్నది wrong first. Take a U-turn, please. హైదరాబాద్ లాంటి మహానగరంలో ట్రాఫిక్ అంటేనే చికాకు. గంటల కొద్దీ నిరీక్షణ, నిబంధనలు అతిక్రమించే వాహనదారులు, అడ్డదిడ్డంగా వచ్చే డ్రైవర్లు ఇవన్నీ చూసి ఎంతో మంది తిట్టుకుంటూ వెళ్లిపోతారు. కానీ రామంతాపూర్కు చెందిన ఐటీ ఉద్యోగి అరుణ్ బాదులా అలా చేయలేదు. ప్రతిరోజు మాదాపూర్లోని తన ఆఫీస్కి 22 కిలోమీటర్లు ప్రయాణించే ఆయనకు నిబంధనల ఉల్లంఘనలు చూసి మొదట తీవ్ర అసహనం కలిగేది. మెల్లిగా వస్తున్నారా? Sir, it's the wrong side. भैया పక్కన బిల్డింగ్ లో వెళ్తున్నానే Whatever, sir, this is wrong side. ఇంకేం జరిగిలేదా టచ్ చేసి కాదు సార్, యూ కెనాట్ గో లైక్ దిస్. ఐ విల్ నాట్ అలౌ, ప్లీజ్. పక్కన బిల్డింగ్ లో కూడా అవును సార్, పర్లేదు సార్, మీరు అట్లా వెళ్ళండి కదా, ఏమవుతుంది? ఆఫీస్ ఉన్నాను కదా సార్, రాంగ్ సైడ్ వస్తున్నది రాంగ్ ఫస్ట్. అవును సార్, అండర్స్టాండ్ మీ. ఇప్పుడే ఇక్కడ ఎదుటివారితో వాదనలకు దిగేవారు. కానీ 2024 ఆగస్టులో ఆయన ఆలోచన మారింది. తిట్టడం కంటే మార్చడం మిన్నా అని భావించి రిఫ్లెక్టివ్ జాకెట్ ధరించి చేతిలో మెగాఫోన్ పట్టుకొని రోడ్ల మీదకు వచ్చారు. సిగ్నళ్ల వద్ద నిలబడి వాహనదారులకు వినమ్రంగా ట్రాఫిక్ రూల్స్ వివరిస్తూ హెల్మెట్ ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ ఒక సరికొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టారు. సో దీనికి ఒక రీజన్ ఉంది. నేను హైదరాబాద్ వచ్చాక 2.5 అలా ఇయర్స్ అవుతుంది. ప్రాపర్గా హైదరాబాద్లో సెటిల్ అయ్యి రోజు మా వైఫ్తో ట్రావెల్ చేస్తూ ఉండేది. అంటే స్టిల్ ఐమ్ ట్రావెలింగ్. సో స్టార్టింగ్లో మనకు కొన్ని గొడవలు జరిగేది. సో రోజు ఎవరితో అయినా గొడవ జరుగుతుండేది. సో దట్స్ వై ఒక మోటివేషన్ నాకు వచ్చింది అన్నట్టు. రోజు ఎవరితో అయితే గొడవ పడలేం కదా, వీ హ్యావ్ టు టేక్ ఎ స్టాండ్. నేను ఎట్లయినా సోషల్ సెక్టర్లో వర్క్ చేస్తాను. సో పబ్లిక్తో మాట్లాడడం ఇవన్నీ మనకు కొంచెం స్కిల్స్ ఉన్నాయి. సో అదే మనం యాంగర్ కాకుండా రోడ్డు మీదకి వెళ్ళి పొలైట్ లాంగ్వేజ్తో లేకపోతే మంచిగా వాళ్ళకు ఒక పద్ధతితో చెప్తే వింటారనే ఆలోచన వచ్చింది. రోడ్డు మీదకి వచ్చాను. నౌ పీపుల్ ఆర్ లిస్నింగ్. సో దట్స్ వై ఓన్లీ రోడ్ సేఫ్టీ అంటే సర్వీస్ చేయడానికి యూ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెక్టార్స్. వై డిడ్ యూ చూస్ దిస్ రోడ్ సేఫ్టీ అంటే ఏం చెప్తారు? బికాజ్ నేను మోస్ట్ ఆఫ్ ద టైం ట్రావెల్ చేస్తూ ఉంటాను అన్నట్టు. సో నాకు ఇక్కడ ఒక స్పెషల్ నేను టైం కేటాయించడం అనేది అవసరం లేదు. సో నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు ఒక 1.5 hour జర్నీ ఉంటుంది, వచ్చేటప్పుడు ఒక 1.5 hour జర్నీ. సో 3 hours నేను రోడ్ మీద ఉంటున్నాను. ఇంకొక 1 hour యాడ్ చేసుకొని 4 hours 5 hours రోడ్ మీదకి ఇస్తున్నాను. అదే నేను వేరే ఏదైనా యాక్టివిటీ చేయాలనుకోండి, సపరేట్గా వెళ్ళి ఒక టైం కేటాయించి ఒక డెస్కో సంథింగ్ సో అండ్ సో సెటప్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి సో దిస్ ఈస్ దేర్. అండ్ ఒక ప్యాషన్ కూడా మనకు ఉంది. హౌ ట్రాఫిక్ పోలీస్ ఆర్ వర్కింగ్. ఒక సిస్టమ్ అంటే ఒక డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం కాబట్టి వీళ్ళకి కూడా సపోర్ట్ అవుతుందని నేను హెచ్సిఎస్సి మీరు చూసినట్టయితే హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ జాయిన్ అయ్యాను. అందులో నన్ను ఒక ట్రాఫిక్ ఫోరంలో ఒక మెంబర్గా ఎంచుకున్నారు. అండ్ దట్స్ హౌ ఐ గాట్ ద జాకెట్. అలా అని మనం వీళ్ళకు సపోర్ట్ చేస్తున్నామండి. మీరు చెప్పింది ఇక్కడ చెప్తుంటారేమో, కానీ సోషల్ మీడియా ప్రభావం ఇంకెక్కువగా ఉండడం వల్ల చాలామంది మీ గురించి హైదరాబాద్ రోడ్ వారియర్ అని ట్యాగ్ లైన్ ఇచ్చేసుకొని వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఇన్స్పైర్ చేస్తూ రీసెంట్గా పెట్టిన ఉమెన్స్ డే పోస్ట్ రోజు కూడా వాళ్ళందరి మూమెంట్స్ని క్యాప్చర్ చేస్తూ వాళ్ళ కష్టాన్ని గుర్తిస్తూ అది ముందుకు వెళ్ళడం చాలా గొప్పగా అనిపిస్తుంది. సో ఎన్ని ఇయర్స్ అయింది ఇది తీసుకొని? ఆల్మోస్ట్ చూసుకుంటే మనకు ఈ ఇనిషియేటివ్ స్టార్ట్ చేసి క్లోజ్ టు 2 years. బట్ ఫుల్ ఫ్లెడ్జ్గా మనం హెచ్సిఎస్సితో యాక్టివిటీ చేయడం అయితే 1.5 years వరకు అట్లా అవుతుంది. అంటే ఏ జంక్షన్ పాయింట్స్లో మీరు చూస్ చేసుకుంటుంటారు? అండ్ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కానీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ కానీ వాళ్ళతో ఉన్న కనెక్షన్స్ ఎట్లా ఉంటాయి? వాళ్ళు ఎలా రిసీవ్ చేస్తూ ఉంటారు? అంటే రిసీవింగ్ గురించి మాట్లాడితే ఎప్పుడైనా ఒక వాలంటీర్ సొంత టైంని ట్రాఫిక్కి ఇస్తున్నాడా లేకపోతే డిపార్ట్మెంట్కి ఇస్తున్నాడా, దే విల్ డెఫినెట్లీ రిసీవ్ ఇన్ ఎ పాజిటివ్ మేనర్. మనకు రిసీవింగ్ వెల్ మేనర్డ్గా ఉంటుంది. అండ్ మనం జంక్షన్కి వచ్చి యాక్టివిటీ చేసినప్పుడు కూడా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు. మనం అవేర్నెస్ క్రియేట్ చేసినప్పుడు ఒక 10-15 members మనతో పాటు వస్తారు. అండ్ టాకింగ్ అబౌట్ జంక్షన్స్, నా ఇంటి నుంచి ఆఫీస్ వరకు ఉన్న జంక్షన్స్ అన్నీ ఆల్మోస్ట్ కవర్ చేస్తుంటాను. ఇన్ కేస్ సమ్ స్పెషల్ రిక్వెస్ట్ ఎవరన్నా మనకు సోషల్ మీడియాలో కనెక్ట్ అయ్యి అన్న ఇక్కడికి ఇట్లుంది అలా ఉంటుంది, అక్కడ కూడా మనం వెళ్ళి చేయడం జరుగుతుంది. సో త్రూఅవుట్ ద హైదరాబాద్ ఏరియా అయితే మనం మొత్తం కవర్ చేస్తున్నాం.
కేవలం రోడ్డు మీద నిలబడి చెప్పడమే కాదు, హైదరాబాద్ రోడ్ వారియర్ పేరుతో సోషల్ మీడియాను ఒక ఆయుధంగా మార్చుకున్నారు అరుణ్. బాధ్యత రాహిత్యంగా డ్రైవింగ్ చేసేవారిని, ఫుట్పాత్ ఆక్రమణలను ఫోటోలు తీసి ట్రాఫిక్ పోలీసులకు పంపిస్తూ వేల సంఖ్యలో ఫిర్యాదులు చేశారు. ఆయన చొరవకు ట్రాఫిక్ పోలీసులు సైతం ఫిదా అయ్యారు. ట్రాఫిక్ జామ్ అయిన సమయాల్లో పోలీసులకు అండగా నిలుస్తూ వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించడం ఆయన దినచర్యలో భాగమైంది. బాయ్ 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 రోకే రోకే రోకే. నేను మీ ఆటోలో ఎందుకు కూర్చుంటా అంటే సేఫ్గా తీసుకెళ్తారని, ఓకేనా? మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మళ్ళీ రీల్స్ చూస్తే మమ్మల్ని ఎలా సేఫ్గా తీసుకెళ్తారు మీరు? हम आपके ऑटो में इसके लिए बैठते कि आप हमें सेफ ले जाएंगे. आपने ईयरफोन लगा लिया, ठीक है, आप मैप चलाएंगे, मैप పెట్టుకుంటారు ఓకే, బట్ आप ये रील्स चला रहे हो ना, ये गलत है, प्लीज. నేడు సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేసే వీడియోలు లక్షలాది మందికి చేరుతున్నాయి. భయం వల్ల కాకుండా బాధ్యత వల్ల రూల్స్ పాటించాలనే ఆలోచనను ఆయన ప్రజల్లో బలంగా నాటుతున్నారు. వ్యక్తిగత స్వార్థం లేకుండా ఆయన చేస్తున్న ఈ పోరాటం ఇప్పుడు ఒక సామాజిక ఉద్యమంగా రూపుదిద్దుకుంది. మీరు ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక పోస్ట్ పెట్టడం వల్ల ఇంత వైరల్ కాంటెంట్గా మారి అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు అని అంటే అంత ఎక్స్పెక్టేషన్ లేకుండే, బట్ ద రిసీవింగ్ అనేది రిసీవింగ్ వాజ్ వెరీ గుడ్. అండ్ ద సేమ్ టైం అందరూ రీసెంట్గా మీరు చూసినట్టయితే హై బీమ్ లో బీమ్ ఒక వీడియో 44 మిలియన్ వ్యూస్ క్రాస్ అయింది, ఒక 30-40,000 కామెంట్స్, అన్ని పాజిటివ్ కామెంట్స్. ఈ రీసెంట్ టైమ్స్లో మనం చూస్తే చాలా కాంట్రవర్షియల్ వీడియోస్ కూడా వస్తున్నాయి, బట్ ఇన్ దాట్ మన వీడియో పాజిటివ్గా ఎమర్జ్ అయ్యి అంతమంది కామెంట్ చేయడం, అప్రిషియేట్ చేయడం అనేది చాలా మనకు ప్రౌడ్గా ఫీల్ అయింది. ద సేమ్ టైం డిపార్ట్మెంట్కి కూడా ప్రౌడే దట్ సంబడీ ఫ్రమ్ అస్ HCSC హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ నుంచి ఇలా యాక్టివిటీ చేసి నేషన్ వైడ్గా వైరల్ అయిందంటే దే ఆర్ ఆల్సో హ్యాపీ ఫర్ మీ. అండ్ ఓకే, సోషల్ మీడియా అపార్ట్ ఫ్రమ్ సోషల్ మీడియాలో చాలా పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది అనుకున్నాం. కానీ ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్న పబ్లిక్ దే ఆర్ వెరీ కొంచెం కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు, టెన్స్డ్లో ఉంటారు, హరీబరీలో ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటే నార్మల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ ఇచ్చినా, ట్రాఫిక్ ఎస్ఐ ఇచ్చినా కూడా పట్టించుకోరు, నెగిటివ్గా తీసుకుంటారు. అలాంటిది మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు పబ్లిక్ ఆన్ ది రోడ్? సో అదే మన ఎక్స్ ఫ్యాక్టర్. మీరు ఒకసారి కెమెరా పట్టుకొని ఇప్పుడు నాతో వచ్చినట్టయితే ఐ కెన్ షో యూ, బట్ ఇక్కడ ఇప్పుడు ట్రాఫిక్ కొంచెం ఫ్లో ఎక్కువ ఉంది కాబట్టి నేను వెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ గ్రీట్ దెమ్, హాయ్ అన్న, నమస్తే అన్న, కొంచెం మీ హెల్మెట్ పెట్టుకోండి కదన్న. అండ్ దాంతోపాటు ఒక స్టోరీ క్రియేట్ చేస్తాను. రీసెంట్గా మన కాలనీలో ఇట్లా ఒకరు కింద పడ్డారని మన ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ చెప్పి ఎంపథైజ్ చేసి వాళ్ళకు ఒక పొలైట్ లాంగ్వేజ్లో నేను చెప్తాను. అండ్ సి వెన్ యూ రెస్పెక్ట్ అదర్స్ దే విల్ డెఫినెట్లీ రెస్పెక్ట్. అంటే అది అలా అని పోలీస్ వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తలేరని కాదు, బట్ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. రోడ్ మీదకి వచ్చినప్పుడు విఐపి మూమెంట్స్ ఉంటాయి, చాలా అన్ని కవర్ చేసుకుంటూ ఉండాలి కాబట్టి. బట్ నేను ఒక వాలంటీర్ని, నా బాధ్యత ఏంది వచ్చి అవేర్నెస్ చేయడం మాత్రం. ఐ హ్యావ్ ఓన్లీ వన్ డ్యూటీ. సో నేను దాన్ని పొలైట్ మేనేజ్ చేస్తున్నా కాబట్టి నాకు పొలైట్గా రెస్పాన్స్ వస్తుంది అండ్ పీపుల్ ఆర్ లిసనింగ్ టు ఇట్, ఐ కెన్ సే. అండ్ కమింగ్ టు దిస్ ట్రాఫిక్ అనేది చాలా కంజెస్టెడ్గా, ట్రాఫిక్ ప్రాబ్లం అనేది హైదరాబాద్లో అది పెరుగుతూ వస్తున్న సమస్యని ఎంతమంది ఓవర్కమ్ చేయాలనుకున్నా చేయలేకపోతున్నారు. అండ్ ఓవర్ దాట్ సమ్మర్లో ఇంకా హాట్ సీజన్లలో పబ్లిక్ అందరూ కూడా వినలేని పరిస్థితిలో ఉంటారు. సో హౌ డూ యూ మేనేజ్ దెమ్? ఓకే, మీకు మళ్ళీ లాస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ తోటే కనెక్ట్ చేస్తాను. ఫస్ట్ ఈజ్ పొలైట్నెస్, సెకండ్ ఈజ్ కొంచెం పేషెన్స్. ఇప్పుడు ఇక్కడ చూడండి, సమ్మర్లో సిగ్నల్స్ అనేది సేమ్ టైమింగ్స్లో ఉంటాయి, బట్ అట్ ద సేమ్ టైం నేచర్కి అయితే మనం అగేన్స్ట్గా ఏం చేయలేము. ఇప్పుడు రైనీ సీజన్లో మీరు చూసినట్టయితే ఇటు వెళ్తే డౌన్లో మొత్తం నీళ్ళు ఆగిపోతాయి. దే ఆర్ వర్కింగ్ వెరీ హార్డ్. ఇప్పుడు జిహెచ్ఎంసీ అయినా సరే, ఏజెన్సీస్ అయినా, ఎందుకంటే వాటర్ లాగింగ్ కాకుండా లేకపోతే ఎండలో మనము వీళ్ళకి ఎలాంటి ఒక ఫెసిలిటీ అందించాలని ట్రై చేస్తూ ఉంటారు. బట్ యాజ్ ఎ వాలంటీర్, యాజ్ ఎ హైదరాబాద్ రోడ్ వారియర్ నేనేం చేస్తానంటే అట్లీస్ట్ వాళ్ళు వచ్చే ఫ్రస్ట్రేషన్లో, ఆ ఎండతో పడే బాధతో, బట్ నేను ఆ వేలో పొలైట్నెస్గా మాట్లాడి, లేకపోతే వాళ్ళకి కొంచెం రిలీఫ్, కొంచెం జోక్ మేనర్లో, లేకపోతే చాక్లెట్ ఇవ్వడం అయినా, లేకపోతే ఏదైనా బటర్ మిల్క్ ఇవ్వడం, ఐస్ క్రీమ్ ఇవ్వడం, అలాంటి మన దగ్గర యాక్టివిటీస్ ప్లాన్ ఉన్నాయి. బట్ వెన్ ఐ ఇంటరాక్ట్ విత్ సమ్మన్, వాళ్ళు అనేది ఒక కూల్ మేనర్లో కొంచెం ఒక నార్మల్ స్టేజ్కి వచ్చేస్తారండి డెఫినెట్లీ. ఎటువంటి అవేర్నెస్ ఇస్తూ ఉంటారు? లైక్ వాట్ ఈస్ ద రూల్స్ ఇన్ కొన్ని రూల్స్ మాతో షేర్ జరుగుతా విచ్ యూ అబ్జర్వ్ మోర్? సో మనం ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర, జంక్షన్ దగ్గర వెహికల్స్ ఆగినప్పుడు ఫస్ట్ ఏం చేస్తా అంటే ఎవరెవరు హెల్మెట్ పెట్టుకున్నారో చూస్తాను. హెల్మెట్ పెట్టుకున్నాకనే అంటే ఎవరెవరు హెల్మెట్ పెట్టుకొని కింద ఇక్కడ బటన్ ఒక స్ట్రాప్ ఉంటుంది, అది పెట్టుకోవట్లేరు వాళ్ళతో అడుగుతాను, అన్నగారు కొంచెం పెట్టుకోండి, భయ్యా కొంచెం పెట్టుకోండి, బ్రదర్ తోడా లగాయి అని ప్రతి లాంగ్వేజ్లో కన్వర్జేషన్ చేస్తాను. దాని తర్వాత ఎవరైతే హెల్మెట్ పెట్టుకోలేదో వాళ్ళని పర్టికులర్ ఫోకస్ చేయను, బట్ వెళ్తూ అన్నగారు హెల్మెట్ పెట్టుకోండి అన్న హెల్మెట్ పెట్టుకోండి చెప్తుంది. దాని ట్రిగర్ అంటే పెట్టుకున్న వాళ్ళని అప్రిషియేట్ చేసిండు,
పెట్టుకొని వాళ్ళని జస్ట్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయాను అన్న పెట్టుకొని అన్న వాళ్ళకి కొంచెం ట్రిగర్ అవుతుంది. అలా కొంచెం హ్యూమన్ సైకాలజీతో కూడా మనం ఆడతాం. అండ్ నెక్స్ట్ ఏంటంటే నైట్ టైంలో స్పెషల్లీ లైట్స్ పైకి ఉన్నాయన్న లైట్స్ కిందికి పెట్టండి, హై బీమ్స్ ఉన్నాయి. అవి మీరు ఇక్కడ చూసినట్టయితే మీరు ఒకసారి ఫోకస్ చేయండి, అక్కడ ఆ లైట్స్ అప్ ఉన్నాయండి, ఆ లైట్స్ డౌన్ చేస్తే ఇప్పుడు మనకి ఇబ్బంది కాదు, బట్ ఇప్పుడు మన ఐస్కి ఇబ్బంది అవుతుంది, ఎంతో కొంత డ్యామేజ్ అవుతుంది. ఆ లైట్స్ కనుక డౌన్ చేస్తే రోడ్ల మీద సిటీలో ఇబ్బంది కాదు. సో సిటీలో ఎవరైనా హై బీమ్ వాడొద్దు, లో బీమ్ వాడాలని అలాంటి అవేర్నెస్ ఇస్తూ ఉంటాం. అండ్ కార్లో మనం ఒకవేళ మనకు విజువల్స్ నైట్ టైం విజువల్ ఉంటే సీట్ బెల్ట్ పెట్టుకొని అన్నా అని చెప్తాము. డే టైంలో ఉంటే మాత్రం మనం సీట్ బెల్ట్ పెట్టుకోండి అని చెప్తాము. ఇక్కడ పెడెస్ట్రియన్ సిగ్నల్ దగ్గర మీరు ఆగినట్లయితే స్టాప్ లైన్ దగ్గర ఆగాలి, జీబ్రా క్రాసింగ్ క్లియర్ ఉండాలని చిన్న చిన్న రూల్స్ మనం చెప్పేది. దీస్ ఆర్ ఆల్ బేసిక్ సెన్స్. ఏవైతే మనం బండి తీసుకొని బండి రోడ్డు మీద నడిపేటప్పుడు ఉండాలనో అవే చెప్తున్నాం. మన కొత్త రూల్స్ అయితే ఏం చెప్తలేం. బట్ రీబ్రషింగ్ అక్కడ చూడండి, లైవ్ చూడండి, ఆ వెహికల్ వచ్చేసి ఆ జీబ్రా క్రాసింగ్ మీద ఆగింది, సో దీస్ ఆర్ ద రూల్స్ విచ్ ఐ ట్రై టు టెల్ దెమ్ కి ఇవన్నీ మీరు ఫాలో చేయాలి అండ్ యూ షుడ్ నాట్ బ్రేక్ దోస్ రూల్స్. జీబ్రా క్రాసింగ్ మీద ఆగిందా బండి, షీ షుడ్ స్టాప్ బిహైండ్ ద స్టాప్ లైన్. చూడండి ఈ బండ్లన్నీ చూడండి, అన్ని జీబ్రా క్రాసింగ్ క్రాస్ అయ్యి వచ్చాయి. సో దట్స్ అ వయలేషన్ ఆఫ్ రూల్. సో ఇలాంటి వాళ్ళకి మనం వెళ్ళి కొంచెం పొలైట్గా చెప్తూ ఉంటాం మనం. ఏ గొప్ప కార్యానికైనా కుటుంబ మద్దతు ఉంటే అది రెట్టింపు ఉత్సాహాన్నిస్తుంది. అరుణ్ విషయంలో కూడా ఇదే జరిగింది. ఆయన కుటుంబం నిరంతరం ఆయన వెంటే ఉంటూ ప్రోత్సహిస్తున్నారు. మరీ ముఖ్యంగా వారి చిన్న కూతురు ఈ ప్రయాణంలో ఒక లిటిల్ రోడ్ సేఫ్టీ అంబాసిడర్ గా మారింది. ఎల్ఈడి లైట్ బంద్ చేయండి సార్, సిటీలో ఆ ఎల్ఈడి లైట్ వాడకండి ప్లీజ్. బీమ్ పెక్కించే సార్, లో బీమ్ డౌన్. యా మీది చెక్ చేయండి, అది ఇది చూడండి సార్, లో ఉంచండి, లో బీమ్ లైట్ नीचे करो. సిటీలో అందరూ లో బీమ్స్ యూజ్ చేయాలి, హై బీమ్స్ యూజ్ చేయకూడదు. సిటీ में सभी लोग लो बीम्स यूज करेंगे, हाई बीम्स कोई भी नहीं यूज करेगा. తండ్రి బయటకు వెళ్లేటప్పుడు హెల్మెట్ మర్చిపోవద్దని గుర్తు చేస్తూ తన మాటలతో అందరినీ ఆలోచింపజేస్తోంది. ఒక సామాన్య ఐటీ ఉద్యోగి తన విధి నిర్వహణ తర్వాత మిగిలిన సమయాన్ని సమాజ హితం కోసం వెచ్చిస్తూ భవిష్యత్తు తరాలకు సురక్షితమైన రహదారులను అందించాలని తప్పించడం అభినందనీయం. అంటే దాదాపుగా రోడ్ పైన ఎటువంటి కేసెస్ ఎక్కువగా చూశారు? అంటే జీబ్రా క్రాసింగే కాకుండా ఏమైనా యాక్సిడెంట్స్ చూస్తూ ఉంటారా? సో ఎన్ని కేసెస్ చూసారు ఇప్పటి వరకు అలాంటి? నేను రెగ్యులర్గా ట్రావెల్ చేసేటప్పుడు అయితే ఒక వీక్లీ 3-4 యాక్సిడెంట్ చూస్తూనే ఉంటాను. అండ్ నా వెహికల్ ఏదైతే ఉందో బైక్, అందులో ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా వాడతాం, ఫస్ట్ ఎయిడ్ కిట్ వాడతాం. లేదంటే ఇన్ కేస్ సివియర్ ఇంజరీస్ ఉంటే అక్కడ అంబులెన్స్ కాల్ చేసి కూడా పంపిస్తాము. యాక్సిడెంట్ చూస్తూనే ఉంటాం, అది పార్ట్ ఆఫ్ ద రోడ్ కాబట్టి యాక్సిడెంట్ చూస్తాము. బట్ మోస్ట్ వయలేషన్ మనం చూసేది రాంగ్ సైడ్ డ్రైవింగ్ చూస్తాము. ఈ స్ట్రెచ్లో కేబీఆర్ పార్క్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ వరకు చూసుకుంటే ఫుట్పాత్ డ్రైవింగ్ కూడా ఎక్కువ వయలేషన్. సో ఏరియా బట్టి వయలేషన్స్ ఉన్నాయి, అది కూడా చెప్తాను. కొన్ని ప్లేసెస్లలో యూటర్న్స్ దూరం ఉన్నాయని జనాలు రాంగ్ సైడ్ వెళ్ళడము, కొన్ని ప్లేసెస్లలో కంజెషన్ ఉందని ఏమంటారు లేన్ డ్రైవింగ్ చేయకూడదు. ఇక్కడ లేన్ డ్రైవింగ్ కొంచెం బాగానే ఉంటుంది, విశాలంగా ఉన్నాయి రోడ్స్ కాబట్టి. సో ఏరియాస్ బట్టి వయలేషన్స్ ఉంటాయి. మేజర్లీ అయితే హెల్మెట్ అంటే ఎక్కడైనా వయలేషన్ ఇట్స్ ఎ కామన్ వయలేషన్, బట్ ఏరియా బట్టి డిఫరెంట్ వయలేషన్స్ ఉంటాయి. ఫైనల్గా హైదరాబాద్ రోడ్ వారియర్ అని ఎందుకు తీసుకోవాలనుకున్నారు? ఆ ట్యాగ్ లైన్ మీరు ఎందుకు అంత పరువు బాధ్యత తీసుకోవాలనుకున్నారు? హూ ఈజ్ యువర్ రోల్ మోడల్ అండి టు కమ్ ఇన్ టు దిస్? అంటే రోల్ మోడల్ అంటే నేను ఇట్లా ఏం చెప్పలేను, బికాస్ నేను అది ఇనిషియేటివ్ పుట్టుకుంటూ వచ్చింది కాబట్టి. బట్ హైదరాబాద్ రోడ్ వారియర్ ఎందుకు అనేది మీకు చెప్పగలుగుతాను, బికాజ్ ఐ లీవ్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు హైదరాబాద్ నా హోమ్ టౌన్ అని నేను ఫీల్ అవుతున్నాను కాబట్టి హైదరాబాద్ ఎట్లయినా నా ట్యాగ్ లైన్లో ఉండాలని ఫిక్స్ ఉండే. అండ్ దెన్ రోడ్ వారియర్ అంటే నేను పోరాడేది రోడ్డు కోసమే కాబట్టి ఐ కెప్ట్ వారియర్ అండ్ రోడ్, బికాజ్ ఐ వర్క్ ఫర్ రోడ్ సేఫ్టీ, దట్స్ ద రోడ్. సో ఆల్ టుగెదర్గా హైదరాబాద్ రోడ్ వారియర్ అనే పేరు ఎమర్జ్ అయింది. అండ్ పీపుల్ లైక్ ఇట్ అండ్ మోస్ట్లీ ఐ లైక్ ఇట్ ఫస్ట్. సో ఫార్ మన చూస్తున్న ఆడియన్స్కి మీరు ఏం చెప్పాలనుకుంటారు? ప్రతి ఒక్కరూ రోడ్ రూల్స్ ఫాలో చేయాలి. అండ్ మోర్ ఓవర్ సివిక్ సెన్స్, మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళేటప్పుడే మీరు హెల్మెట్ పెట్టుకోవాలి, లేకపోతే రోడ్ల మీద ఉంచకూడదు, ఫుట్పాత్ల మీద డ్రైవ్ చేయకూడదు. దీస్ ఆర్ చిన్న రూల్స్. మీరు ఆర్టీఏలో లైసెన్స్ తీసుకున్నప్పటి నుంచి, మీరు బండి కొన్నప్పటి నుంచి, దీస్ ఆర్ బేసిక్ రూల్స్ విచ్ యూ హావ్ టు బై డిఫాల్ట్ ఫాలో చేస్తాం. ఇప్పుడు మనం ఓట్ వేస్తానికి వెళ్ళినప్పుడు ఆధార్ కార్డు లేకపోతే మన ఐడెంటిటీ కార్డు ఎట్లా క్యారీ చేస్తాం, సో అలాగే మనం లైసెన్స్ క్యారీ చేయాలి, పీయూసీ క్యారీ చేయాలి, ఇన్సూరెన్స్ క్యారీ. సో ఇవన్నీ చిన్న బేసిక్స్ ఉంటాయి, ఇవో పక్కవాడు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదన్నట్టు. సో ఇవన్నీ లైక్ మన పిల్లలకైతే ఎట్లా చెప్తాము, పెద్దగా అయ్యాక ఇట్లా ఉండాలి, స్కూల్కి వెళ్తే మేనర్స్, బిహేవియర్ అన్నీ. సో అలాంటి కొన్ని చిన్న ఉన్నాయండి రోడ్ రూల్స్ కూడా, అవి మనం బై డిఫాల్ట్గా మనలో ఉండాలి అండ్ మనం అవే రోడ్ మీదకి వచ్చి ఇంప్లిమెంట్ చేయాలని నేను చెప్తున్నాను.
ఓకే, థ్యాంక్స్ అండి. మీటింగ్ యూ లైక్ గ్రేట్ పీపుల్ అని అనొచ్చు. ఎందుకంటే వితౌట్ ఎనీ పేయింగ్ అమౌంట్, అంటే మనకి డబ్బులు ఇస్తేనే కొన్ని వర్క్స్ చేస్తాం. అలాంటిది వర్క్ మనీ అనేది ఆశించకుండా కష్టపడుతూ ఎండనక వాననక చీకట్లో అయినా కూడా చూస్తున్నప్పటికి కూడా, అంటే మీరు సోషల్ కాంటెంట్లో పోస్ట్ చేయడం వల్ల చాలామంది యంగ్స్టర్స్కి ప్రభావం చేస్తున్నారు. అండ్ అట్ ఎ టైం ఇక్కడ ఉన్న రోడ్ వాళ్ళకు కూడా ఓకే నెక్స్ట్ ఈ అన్న అడుగుతాడు చెప్తాడు రోజు కనిపిస్తాం కదా అన్నట్టుగా ఒక భయమో ఒక ప్రేమనో, దానివల్ల మార్పు అనేది స్టార్ట్ అయిపోయింది. మీతో వచ్చిన మార్పు 10 మంది వరకు వెళ్ళి ఇంకా చాలామంది మీలాంటి వారియర్స్ పుట్టుకుంటూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌంటీ, ఎందుకంటే వాళ్ళే నాకు ఇంత ప్లాట్ఫామ్ ఇచ్చి నాకు ఒక జాకెట్ ప్రొవైడ్ చేసి నా మీద నమ్మకం పెట్టుకొని, అరుణ్ అంటే రోడ్ రూల్స్ ఫాలో చేస్తాడు, బ్రేక్ చేయడనే ఒక నమ్మకంతో నన్ను వాళ్ళు ఒక మెంబర్గా జాయిన్ చేసుకున్నందుకు నేను మా జాయింట్ సెక్రటరీ గారికి అండ్ అడ్మిన్ గారికి హృదయపూర్వకంగా థ్యాంక్ యూ చెప్తాను.